సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. తెలంగాణ సాంస్కృతిక నాయకురాలు, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి పరిణామం ఏదైతే ఉన్నదో నిన్న సస్పెన్షన్ అని చెప్పనేటటువంటి దాంతో ఇవాళ జాగృతి కార్యకర్తలందరినీ ఆత్మీయంగా మాట్లాడుకునేటటువంటి సందర్భంగా ఇవాళ జాగృతి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. నా పేరు భానత్ కిషన్ నాయక్, ఖమ్మం జిల్లా తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడిని. ఏది ఏమైనా కూడా ఎవరైతే కుట్రలు చేసి కవితక్కను పార్టీ నుంచి బయటికి పంపాలని చెప్పని అనుకున్నారో వాళ్ళ వ్యూహం నెరవేరింది, వాళ్ళ కళ సాకారమైంది, వాళ్ళు అనుకున్న మేరకు విజయం సాధించగలిగారనేది చెప్పుకోవచ్చు. కవితక్క ఓ పరిమితి అనేటటువంటిది లేకుండా 4.5 కోట్ల ప్రజానీకానికి దగ్గరయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ మిత్రులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, కవితక్క తెలంగాణ జాగృతి బలోపేతం చేసుకుంటా ప్రజల్లో పనిచేసుకుంటూ ఇవాళ బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితిని మనం చూడబోతాం. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పబోతా ఉన్నది. ఇవాళ బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ప్రకటించకుండా ఎలక్షన్కి పోవడానికి వీల్లేదని ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేసి ఉన్నది. కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్కి నోటీసులా అని చెప్పని కవితక్క దీక్ష చేసింది. ఆ పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఏ ఒక్కడూ నోరు మెదపకపోయినా కవితక్క కేసీఆర్కి నోటీసులా అని చెప్పని బయటకు వచ్చింది. ఇవాళ పార్టీ కోసం పనిచేసుకుంటూ, కుటుంబం కోసం పనిచేసుకుంటూ ఇవాళ తెలంగాణ సమాజమే కుటుంబంగా అనుకునేటటువంటి కవితక్కకు ఇవాళ మీరు ఏ నోటీసులు లేకుండానే డైరెక్ట్గానే సస్పెండ్ చేసిన ఇవాళ కాలమే నిర్ణయిస్తుంది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కవితక్క ఇంకా మరింత ప్రజలకు దగ్గరైందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి. కవితక్క పార్టీ పెట్టాలనేటటువంటి ఆలోచన లేదు, వేరే పార్టీలకు పోయేటటువంటి ప్రయత్నము లేదు. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీకే ప్రెస్ మీట్ పెట్టి అక్క చెప్తుంది. ఇవాళ కవితక్క ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయం వెనకాల తెలంగాణ జాగృతి ఉంటుంది, తెలంగాణ ప్రజానీకం ఉంటుంది అనేది మాత్రం స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సాంస్కృతిక నాయకురాలు, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి పరిణామం ఏదైతే ఉన్నదో నిన్న సస్పెన్షన్ అని చెప్పనేటటువంటి దాంతో ఇవాళ జాగృతి కార్యకర్తలందరినీ ఆత్మీయంగా మాట్లాడుకునేటటువంటి సందర్భంగా ఇవాళ జాగృతి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. నా పేరు భానత్ కిషన్ నాయక్, ఖమ్మం జిల్లా తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడిని. ఏది ఏమైనా కూడా ఎవరైతే కుట్రలు చేసి కవితక్కను పార్టీ నుంచి బయటికి పంపాలని చెప్పని అనుకున్నారో వాళ్ళ వ్యూహం నెరవేరింది, వాళ్ళ కళ సాకారమైంది, వాళ్ళు అనుకున్న మేరకు విజయం సాధించగలిగారనేది చెప్పుకోవచ్చు. కవితక్క ఓ పరిమితి అనేటటువంటిది లేకుండా 4.5 కోట్ల ప్రజానీకానికి దగ్గరయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ మిత్రులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, కవితక్క తెలంగాణ జాగృతి బలోపేతం చేసుకుంటా ప్రజల్లో పనిచేసుకుంటూ ఇవాళ బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితిని మనం చూడబోతాం. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పబోతా ఉన్నది. ఇవాళ బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ప్రకటించకుండా ఎలక్షన్కి పోవడానికి వీల్లేదని ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేసి ఉన్నది. కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్కి నోటీసులా అని చెప్పని కవితక్క దీక్ష చేసింది. ఆ పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఏ ఒక్కడూ నోరు మెదపకపోయినా కవితక్క కేసీఆర్కి నోటీసులా అని చెప్పని బయటకు వచ్చింది. ఇవాళ పార్టీ కోసం పనిచేసుకుంటూ, కుటుంబం కోసం పనిచేసుకుంటూ ఇవాళ తెలంగాణ సమాజమే కుటుంబంగా అనుకునేటటువంటి కవితక్కకు ఇవాళ మీరు ఏ నోటీసులు లేకుండానే డైరెక్ట్గానే సస్పెండ్ చేసిన ఇవాళ కాలమే నిర్ణయిస్తుంది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కవితక్క ఇంకా మరింత ప్రజలకు దగ్గరైందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి. కవితక్క పార్టీ పెట్టాలనేటటువంటి ఆలోచన లేదు, వేరే పార్టీలకు పోయేటటువంటి ప్రయత్నము లేదు. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీకే ప్రెస్ మీట్ పెట్టి అక్క చెప్తుంది. ఇవాళ కవితక్క ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయం వెనకాల తెలంగాణ జాగృతి ఉంటుంది, తెలంగాణ ప్రజానీకం ఉంటుంది అనేది మాత్రం స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సాంస్కృతిక నాయకురాలు, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి పరిణామం ఏదైతే ఉన్నదో నిన్న సస్పెన్షన్ అని చెప్పనేటటువంటి దాంతో ఇవాళ జాగృతి కార్యకర్తలందరినీ ఆత్మీయంగా మాట్లాడుకునేటటువంటి సందర్భంగా ఇవాళ జాగృతి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. నా పేరు భానత్ కిషన్ నాయక్, ఖమ్మం జిల్లా తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడిని. ఏది ఏమైనా కూడా ఎవరైతే కుట్రలు చేసి కవితక్కను
పార్టీ నుంచి బయటికి పంపాలని చెప్పని అనుకున్నారు. వాళ్ళ వ్యూహం నెరవేరింది, వాళ్ళ కళ సాకారమైంది, వాళ్ళు అనుకున్న మేరకు విజయం సాధించగలిగారనేది చెప్పుకోవచ్చు. కవితక్క ఓ పరిమితి అనేటటువంటిది లేకుండా 4.5 కోట్ల ప్రజానీకానికి దగ్గరయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ మిత్రులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, కవితక్క తెలంగాణ జాగృతి బలోపేతం చేసుకుంటా ప్రజల్లో పనిచేసుకుంటూ ఇవాళ బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితిని మనం చూడబోతాం. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పబోతా ఉన్నది. ఇవాళ బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ప్రకటించకుండా ఎలక్షన్కి పోవడానికి వీల్లేదని ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేసి ఉన్నది. కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్కి నోటీసులా అని చెప్పని కవితక్క దీక్ష చేసింది. ఆ పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఏ ఒక్కడూ నోరు మెదపకపోయినా కవితక్క కేసీఆర్కి నోటీసులా అని చెప్పని బయటకు వచ్చింది. ఇవాళ పార్టీ కోసం పనిచేసుకుంటూ, కుటుంబం కోసం పనిచేసుకుంటూ, ఇవాళ తెలంగాణ సమాజమే కుటుంబంగా అనుకునేటటువంటి కవితక్కకు ఇవాళ మీరు ఏ నోటీసులు లేకుండానే డైరెక్ట్గానే సస్పెండ్ చేసినా ఇవాళ కాలమే నిర్ణయిస్తుంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కవితక్క ఇంకా మరింత ప్రజలకు దగ్గరైందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి. కవితక్క పార్టీ పెట్టాలనేటటువంటి ఆలోచన లేదు, వేరే పార్టీలకు పోయేటటువంటి ప్రయత్నము లేదు. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీకే ప్రెస్ మీట్ పెట్టి అక్క చెప్తుంది. ఇవాళ కవితక్క ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయం వెనకాల తెలంగాణ జాగృతి ఉంటుంది, తెలంగాణ ప్రజానీకం ఉంటుంది అనేది మాత్రం స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సాంస్కృతిక నాయకురాలు, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి పరిణామం ఏదైతే ఉన్నదో, నిన్న సస్పెన్షన్ అని చెప్పనేటటువంటి దాంతో ఇవాళ జాగృతి కార్యకర్తలందరినీ ఆత్మీయంగా మాట్లాడుకునేటటువంటి సందర్భంగా ఇవాళ జాగృతి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. నా పేరు భానత్ కిషన్ నాయక్, ఖమ్మం జిల్లా తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడిని. ఏది ఏమైనా కూడా ఎవరైతే కుట్రలు చేసి కవితక్కను పార్టీ నుంచి బయటికి పంపాలని చెప్పని అనుకున్నారో వాళ్ళ వ్యూహం నెరవేరింది, వాళ్ళ కళ సాకారమైంది, వాళ్ళు అనుకున్న మేరకు విజయం సాధించగలిగారనేది చెప్పుకోవచ్చు. కవితక్క ఓ పరిమితి అనేటటువంటిది లేకుండా 4.5 కోట్ల ప్రజానీకానికి దగ్గరయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ మిత్రులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, కవితక్క తెలంగాణ జాగృతి బలోపేతం చేసుకుంటా ప్రజల్లో పనిచేసుకుంటూ ఇవాళ బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితిని మనం చూడబోతాం. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పబోతా ఉన్నది. ఇవాళ బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ప్రకటించకుండా ఎలక్షన్కి పోవడానికి వీల్లేదని ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేసి ఉన్నది. కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్కి నోటీసులా అని చెప్పని కవితక్క దీక్ష చేసింది. ఆ పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఏ ఒక్కడూ నోరు మెదపకపోయినా కవితక్క కేసీఆర్కి నోటీసులా అని చెప్పని బయటకు వచ్చింది. ఇవాళ పార్టీ కోసం పనిచేసుకుంటూ, కుటుంబం కోసం పనిచేసుకుంటూ, ఇవాళ తెలంగాణ సమాజమే కుటుంబంగా అనుకునేటటువంటి కవితక్కకు ఇవాళ మీరు ఏ నోటీసులు లేకుండానే డైరెక్ట్గానే సస్పెండ్ చేసినా ఇవాళ కాలమే నిర్ణయిస్తుంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కవితక్క ఇంకా మరింత ప్రజలకు దగ్గరైందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి. కవితక్క పార్టీ పెట్టాలనేటటువంటి ఆలోచన లేదు, వేరే పార్టీలకు పోయేటటువంటి ప్రయత్నము లేదు. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీకే ప్రెస్ మీట్ పెట్టి అక్క చెప్తుంది. ఇవాళ కవితక్క ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయం వెనకాల తెలంగాణ జాగృతి ఉంటుంది, తెలంగాణ ప్రజానీకం ఉంటుంది అనేది మాత్రం స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం.